హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ దీపిక. ఈరోజు టేస్టీగా ఉండి సింపుల్గా చేసుకొని వంకాయ ఫ్రై అంటే వంకాయ వేపుడు ఎలా చేసుకోవాలో నేను మీకు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపించబోతున్నానండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా తప్పకుండా చేయండి. ఫస్ట్ అయితే మనం వంకాయలని తీసుకుంటాము. వంకాయలని ఇలా చూస్తున్నారు కదా, చిన్న చిన్న ముక్కల్ని చేసి మనం వాటర్లో వేసుకోవాలండి. ఒక చిన్న సైజ్ టమోటా, ఇది కొత్తిమీర పేస్ట్ అండి, మసాలా అంటారు దీన్ని, కొత్తిమీర మసాలా. ఈ మసాలా వచ్చి మీరు ఏ కర్రీస్లో అయినా ఇది ఒక్కటి ఉంటే చాలండి. మనం ఎన్ని టైప్స్ కర్రీస్ అయినా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలని నేను సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను. మీరు కూడా ఎప్పుడు పెట్టుకొని ఇది చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు బాగుంటుంది. సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అని నేను మీకు చూపించబోతున్నాను. తప్పకుండా చూడండి, నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం ఇది ఎలాగా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను, ఓకేనా? సో మనం ఒక కడాయి తీసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే చిన్న కడాయి నేను ఇద్దరికి చేస్తున్నానండి. నేను ఇద్దరికి వచ్చి 4 వంకాయలని కట్ చేసుకున్నాను. మీకు ఎంతమందిని చేసుకోవాలో ఎంతమందికి చేయాలి కర్రీ అనుకుంటే మీరు అంత క్వాంటిటీలో మీరు తీసుకోవచ్చు. సో నేను 2 మెంబర్స్కి చేయడానికి 4 వంకాయలను తీసుకున్నాను. మీడియం సైజులో ఉన్న వంకాయలు 4 వంకాయలు, ఒక టమాటా. సో మీకు ఇంతకుముందే వీడియోలో చూపించాను కదా వంకాయల్ని ఎలాగ కట్ చేసుకోవాలి అని. మరి చిన్న సైజు ముక్కల్లాగా చేసుకోకూడదండి, ఇది వేపుడు కాబట్టి పొడవుగా చాలా సన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతేనే వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు పెనం అయితే గిన్నె అయితే మనం పెట్టుకున్నాం, కడాయి అయితే పెట్టుకున్నాము. సో కడాయి బాగా వేడెక్కాలండి. ఆయిల్ వేయాలి అంటే చాలా చాలా సింపుల్ వంట అండి ఇది. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. బ్యాచిలర్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు వంకాయ ఫ్రై అని. మనం బయట కర్రీస్ పాయింట్లో మనం చూసుంటాం కదా, ఇంచుమించు అలానే ఉంటుంది, దానికంటే టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటి అని నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి, ఓకేనా? సో కడాయి వేడి అవుతుందండి. ఈ కడాయి వేడి అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను, ఓకేనా? కొంచెం సేపు కడాయి అయితే ఇంకా వేడి అవుతూనే ఉందండి. ఇది ఈ ఫ్రై చేసుకునేటప్పుడు అండి చిన్న టిప్పు, ఇది హై మంటతోటి అయితే చేసుకోకూడదు, చిన్న మంటతోనే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ కూడా కాదు, చిన్న మంటతోనే మనం ఈ కర్రీని చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ కడాయి అనేది వేడి అవుతుందండి. సో వేడి అయిన కడాయిలో మనం 3 to 4 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అవ్వాలండి. చిన్న ఫ్లేమ్ తోటి అది వేడి అవుతుంది, ఎందుకంటే ఇంతకుముందే మనం కడాయి వేడి పెట్టాం కదా. సో అది తక్కువ టైంలోనే ఆయిల్ వేడి అవుతుంది. సో వేడి అయిన ఆయిల్లో మనం కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కర్రీ లీవ్స్ మీ ఇష్టం అండి, గుప్పెడన్నా వేసుకోవచ్చు, 4-5 అన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ ఫ్రైకి కొంచెం కరివేపాకు ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో ఇలా కరివేపాకు వేసిన తర్వాత వెంటనే ఇమీడియట్గానే కొంచెం చిట్టపట అన్న తర్వాత, కరివేపాకు చిట్టపట అన్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి వంకాయలని యాడ్ చేసుకోవాలండి. వంకాయలని యాడ్ చేసుకొని మనం కట్ చేసి వాటర్లో పెట్టుకున్న వంకాయలని నెమ్మదిగా మనం యాడ్ చేసుకోవాలి. ఇందులో అన్నీ ఒకటేసారి వేయకూడదు, డెఫినెట్గా వంకాయలోని వాటర్ లేకుండానే చూసుకోవాలి. బట్ అట్లా అని వాటర్లో నుంచి వంకాయలను పక్కకు పెట్టకండి, ఎందుకంటే మరి వంకాయలు పక్కకు పెడితే నల్లగా అవుతాయి. సో అట్లా పెట్టొద్దు, వాటర్లో నుంచి తీసేటప్పుడే వంకాయలో నుండి వాటర్ అంతా వాటర్ అంతా ఏమీ లేకుండా మనం తీసి ఇలా కడాయిలోకి వేసుకోవాలి.
సో, కడాయిలోకి వేసుకున్న తర్వాత నెమ్మదిగా అంత ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ పసుపేసుకోవాలండి. హాఫ్ స్పూన్ పసుపేసుకొని బాగా కలియబెట్టాలి. బాగా మిక్స్ అవ్వాలండి. పసుపంతా కూడా నెమ్మదిగా కలపాలి. చిన్న ఫ్లేమే ఉండాలండి. ఈ కర్రీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చిన్న ఫ్లేమ్‌లోనే ఉండాలి. మీడియం ఫ్లేమ్ పెద్ద మంటతోటి ఉండకూడదు. చిన్న ఫ్లేమ్‌లోనే ఈ కర్రీ అనేది ఉడికిపోతుంది. సో, ఇలా మంచిగా మనం పసుపేసిన తర్వాత కలిపి పెట్టేయాలండి. ఇది మొత్తం కూడా ఎందుకు 3-4 స్పూన్ ఆయిల్ అన్నా అంటే దీనికి వాటర్ యాడ్ చెయ్యము. సో, ఫ్రై కాబట్టి ఆయిల్‌లోనే ఇది అంతా కూడా కుక్ అయిపోతుంది. సో, కలియబెట్టిన తర్వాత కొంచెం సేపు మనం మూత పెట్టేసి అది కొంచెం మగ్గేలాగా వదిలేద్దామండి. ఒక 5 మినిట్స్ వరకు మనం వదిలేయాల్సుంటుంది. సో, 5 మినిట్స్ వరకు మనం ఇలా వదిలేయాలి. సో, 5 మినిట్స్ అయిపోయింది. 5 మినిట్స్ వరకు వదిలేసాము. ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం. ఇక్కడ సారీ అండి, నేను ఇది క్లిప్ యాడ్ చేయలేదు. ఇందులో మనం ఉప్పు, కారం, కొత్తిమీర పేస్ట్ చూపించాను గదా! అవన్నీ వేసేయాలండి. రుచికి తగినంతగా వేసి మనం ప్లేట్ క్లోజ్ చేసి కొంచెం సేపు పెడితే కర్రీ చూసారు కదా! ఎంత మంచిగా టె టెంప్టింగ్‌గా తయారయ్యిందో. ఎంత మంచిగా ఆయిల్ పైకొచ్చింది. కుక్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ మన వంకాయ ఫ్రై అనేది కుక్ అయిపోయింది. చూస్తున్నారు గదా! ఎంత టెంప్టింగ్‌గా ఉంది. ఇది చాలా 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 ఈజీ అండి. సో, ఇంట్లో ఎవ్వరైనా చెయ్యొచ్చు. బ్యాచిలర్స్ కూడా ఎప్పుడైనా వైఫ్ ఊరికెళ్ళిందన్నప్పుడు కూడా హస్బెండ్స్ తయారు చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అండి ఇది. ఎవ్వరైనా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్‌లో